అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా మా టెస్కో నుంచి జీఎం గారు, ఇతర అధికారులు మరియు ప్రెస్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం. గత సుమారు ఒక 6 నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 2-3 ఇయర్స్ నుంచి బాకీ కొని ఉంటే ఆ బాకీలన్నీ కూడా ప్రభుత్వము వరుసగా ముందు రిలీజ్ చేయాలి. ఎందుకంటే బాకీ రిలీజ్ చేయకపోతే మరి అందరూ పనికి కల్పించలేని స్థితిలో ఉంటారని ప్రత్యేకంగా సుమారు 150 నుంచి ఒక 200 కోట్ల వరకు మొత్తం బాకీని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు చేసినటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా మా తరఫున కూడా మేము టెస్కో నుంచి సుమారు 90% అన్ని ఆర్డర్స్కి, పాత ఆర్డర్స్కి రిలీజ్ చేయడం జరిగింది. ఈ మిగిలిన 10% కూడా నేను ఇప్పుడు రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వాటికి మా దగ్గర నుంచి టెక్నికల్ రిపోర్ట్స్, క్వాలిటీ రిపోర్ట్స్ ఇంకా కొన్ని రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ క్వాలిటీ కంట్రోల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ బ్యాలెన్స్ అమౌంట్స్ కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. చాలామంది ఆసాములు, అసోసియేషన్స్ నా దగ్గర ఈ బాకీ గురించి రావడం జరిగింది కాబట్టి ఇది ముఖ్యంగా నేను ముందు చెప్తున్నాను. ప్రభుత్వము అదేవిధంగా ఇంతకుముందు ఉన్నటువంటి పథకాలు ఏమున్నాయో వాటిని కూడా ముందుకు తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే అందులో క్షేమము, వర్కర్ క్షేమము, వాళ్ళ సంక్షేమం అనేది ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్ళాలనే ఆలోచనతో వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఈ 10% ల్యాండ్ సబ్సిడీ పథకం కింద పౌరు వర్కర్స్ ఇక్కడ సిరిసిల్ల టౌన్ ఏరియా, అదేవిధంగా టెక్స్టైల్ పార్క్లో ఉన్న వాళ్ళందరికీ కూడా సుమారు 2022 అది తర్వాత 23 సంవత్సరం 22 సంవత్సరం వరకు మేము పాత బాకీలు కూడా పౌరు వర్కర్స్ అందరికీ కూడా 2 విడతలుగా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో సుమారు 6.52 కోట్లు మేము సుమారు ఒక 400,200 మందికి మేము పౌరు వర్కర్స్ అందరికీ కూడా కలిపి ఈ 10% 3 రాయితీ సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. అదేవిధంగా